మేళాలు, అలాగే డీజేలు, పంబలు, ఇన్ని రకాలతో ఊరేగింపు జరగడం, మారెమ్మ గారి పేరు నుంచి మారెమ్మ గారి అభిషేకం చేసుకొని గంగమ్మ గుడి వరకు రావడం జరిగింది. ఈరోజు మనము అంగరంగ వైభవంగా ఈరోజు సాయంకాలం జరిగే చాటుకి మొత్తం ఇవే కాకుండా అమ్మవారి విచిత్ర వేషధారణ బొమ్మలు, అలాగే విచిత్ర రకమైన వేషాలు, బొమ్మలు, పుట్ట బొమ్మలు, బాణసంచాలు అన్నీ ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను. అందరూ దయచేసి ఈరోజు సాటి ప్రోగ్రామ్కి తప్పకుండా రావాలా. ఏదైతే గతంలో ఆర్కెస్ట్రా కూడా రెకమాండ్ సర్కిల్ కూడా మనం ఆర్కెస్ట్రా కూడా పెట్టడం జరిగింది, అక్కడికి కూడా అందరూ రావచ్చు. ఇక్కడ 9:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే 12 గంటలకి అమ్మవారు గరిగి లేస్తుంది. అక్కడి నుంచి ఊరేగింపు మార్గాన ఇదే గంగమ్మ గుడికి వచ్చి తెల్లవారుజాములో 3 గంటలకి అమ్మవారు 7 కొలువు తీరుతారు. దాంట్లో భాగంగా ప్రతి ఊరు పాల్గొనాల్సిందిగా మా యొక్క గుడి యొక్క చైర్మన్గా నేను ప్రతి ఒక్కరిని మా తెలుగుదేశం కూటమి అమరన్న ఆదేశాల మేరకు మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాము. అలాగే మనము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అమ్మవారి అలంకరణ జరిగింది. దీనికి కారణము సిబ్బందికి, మన కరెంటు సిబ్బందికి, మన మీడియా ఛానల్ వారికి ఆలయ కమిటీకి సహకరించాల్సిందిగా ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ప్రజలందరికీ గంగజాతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాటుతో ప్రారంభమై 15 రోజులు అనేక సంఘాలు, అనేక అసోసియేషన్ ద్వారా అన్నదానం చేస్తూ చాలా గొప్పగా అతి వేగంగా కనివిని ఈ సంవత్సరంగా చేయడానికి గంగమ్మ భక్తులు అందరూ కలిసికట్టుగా చేస్తా ఉన్నాము. 2005లో కాణిపాకము దేవాలయం ఈ సంవత్సరంలో అలంకారం సూపర్గా ఉంది. 2005లో కాణిపాకం వాళ్ళు వచ్చి చేసిన ధనాలంకారం, విచిత్ర అలంకారం చేసిన అమ్మవారికి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముందుగా వద్ద నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ 3 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా రేపటి నుండి ప్రతిరోజు తెల్లవారుతో ఒక్కొక్క కుల సంఘాల ద్వారా అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం స్టేజ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతి ఒక్క పలనేరు వాసి మరియు చుట్టుపక్కల ప్రాంతాల అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి, అదేవిధంగా ముఖ్యంగా ఈసారి 2004లో 2005లో జరిగిన అలంకారం